రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాణోతో హరిసింగ్ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ మారే వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం కాదు, పదవులకి కూడా రాజీనామా చేయాలన్నారు. పొంగులేటి రాజకీయ వ్యభిచారి అని విమర్శించారు. రాజీనామా చేసిన వారిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే ముక్కు నేలకి రాయాలని డిమాండ్ చేశారు. ఇల్లందులో ఒక ముగ్గురు, బయ్యారంలో ఒక ఇద్దరు, వాళ్ళ బంధువులు, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళని 6-7 మందిని వేసుకొని ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గెలిచిన, నేను జిల్లా పరిషత్ చైర్మన్, క్యాబినెట్ హోదా ఇచ్చిన 56 మంది ఏది రిలీజ్ చేయి. నువ్వు 56 మంది కనుక రిలీజ్ చేస్తే, సర్పంచులను రేపు కనుక రిలీజ్ చేస్తే, నువ్వు నిజంగా ఇక్కడ కలిజా ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి మేమే చప్పట్లు కొట్టిస్తాం. నీకు అలా పార్టీకి మోసం చేస్తూ ప్రజలు కూడా 56 మందిని మోసం చేస్తావు. నీకు సిగ్గుచరం ఉంటాయి. రేపు నువ్వు 56 మంది కనుక లేకున్నట్లయితే, నువ్వు శ్వేతపత్రాన్ని వాళ్ళ యొక్క సంతకాలతో రిలీజ్ చేయకపోతే ముక్కుకు నేలకు రాయాల్సి ఉంటుంది.